చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మన వాక్య ధ్యానం నిమిత్తము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మేఘమును బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవుడు మాటలు మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి దేవుని మాటలు విందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగాలను దీవించండి, మా అందరితో మాట్లాడండి. మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ చేరువచ్చిన మమ్మల్ని అందరినీ దర్శించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదివిన ఈ వచనంలో పౌలు గారు ఒక మాట ప్రారంభంలో చెప్తున్నాడు, మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అన్నాడు. ఇలాగున పౌలు గారు తెలియచేయకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అన్న మాట ఆయన పత్రికల్లో ఒక 5 సందర్భాలలో మనం చూస్తాం. ఒక 5 సందర్భాలలో ఈ మాట రాశారు. తెలియకుండుట నాకు ఇష్టం లేదు అన్నాడు. అయితే మనందరం తప్పకుండా తెలుసుకోవాలి అనేది పౌలు గారి యొక్క ఉద్దేశం. మనము దేవుని వాక్యం చదువుతున్నప్పుడు పౌలు గారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడో ఈ సందర్భాన్ని కూడా మిగతా చోట్ల కూడా మొత్తం 5 సందర్భాలలో ఈ మాటే చెప్తాడు ఆయన. ఇక్కడ మనం చదివిన వచనాలలో ఇశ్రాయేలు ప్రజలను గురించిన వివరాలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మేఘములో ఆ క్రింద ఉండిరి అని, సముద్రములో నడిచిన సంగతి, మేఘములో సముద్రంలో బాప్తిసం పొందారని, అందరూ ఆత్మ సంబంధమైన ఆహారం భుజించారు, ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేశారని, ఈలాగున అన్ని చెప్తూ 5వ వచనంలో ప్రాముఖ్యంగా ఓ మాట అంటున్నారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడి. ఎక్కువ మంది. తర్వాత వచనాలలో మనం చూస్తే కొందరు 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 అనే మాట ఇక్కడ పౌలు గారు రాశారు. కొందరు 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 అన్నాడు. ఆ విషయాలలో క్రిందికి మనం వస్తే ఆ మాటలు చదువుతాం, చూడండి. ఆ మాటలు కూడా కొందరు కొందరు అనే మాట పౌలు గారు 8వ వచనంలో మరియు వారి వలె ఉందము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఆ మాట చూస్తాం. తర్వాత క్రింద కూడా ఉంటుంది, వారిలో కొందరు శోధించేది. 10వ వచనంలో కొందరు సనిగి. ఈ మాటలన్నీ చూస్తే కొందరు వ్యభిచార విషయంలోనూ, ఆశించిన విషయంలోనూ, పాపం విషయంలో, శోధించే విషయంలో కొందరు 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 అనే మాట మన చదివిన 5వ వచనంలో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఇవన్నీ కూడా వారికి సంభవించిన సంగతులన్నీ కూడా దృష్టాంతములుగా ఉన్నాయి. మనకైతే 11వ వచనంలో చెప్తున్నాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. దేవుని యొక్క వాక్యము రాయబడిన ఉద్దేశం చెప్తున్నాడు పౌలు గారు. ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు, మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, ఆ సందర్భాలలో వారు కొందరు ఇలా చేశారు, కొందరు కొందరు అంటూ 5వ వచనంలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి అనే మాట మనం చూస్తున్నాం. ఎక్కువ మంది. దేవుని యొక్క ఆశ, ఉద్దేశం ఏంటంటే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుదాం, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం, చూడండి.
రెండవ కొరింథీ పత్రిక పౌలు గారు రాసిన 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనంలో, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను. ఆయనకిష్టులమై ఉండాలి. దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండాలి. ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టము లేదు. ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క అపేక్ష విశ్వాసుల పట్ల, కొరింథీ సంఘం పట్ల పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకు అంటే 10వ వచనంలో చెప్తాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లును మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము ఆ దేవుడు ఒక దినమున లెక్కడగబోతున్నాడు. కాబట్టి మనందరము దేహమును విడిచిన దేహమందున్న దేవునికి ఇష్టలంగా ఉండాలి. ఇది మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఇశ్రాయేలు ప్రజల జీవితం అంతా కూడా మనం గమనిస్తే ఒక చిన్న పిల్లల మనస్తత్వం లాగా వారి జీవితాన్ని మనం చూస్తాం. వారు ప్రతిసారి కూడా నీళ్ళ గురించి ఆశించారు, మాంసమును గురించి ఆశించారు, తిరిగి ఐగుప్తుకు పోగోరారు చాలాసార్లు. మిశ్రిత జనం వారిలో ఉన్నటువంటి వారు మాటి మాటికి వారు ఐగుప్తుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఆ ప్రజల యొక్క మనసంతా కూడా దేవుడు ఏమిస్తాడా మనం దాన్ని తీసుకొని అనుభవించాలి అన్న మాటలతోనే, ఉద్దేశాలతోనే వాళ్ళు ఉన్నట్టుగా ఉంది. కానీ అసలు దేవునితో సరైన సంబంధం కలిగిన వారుగా వారు ఉన్నట్టుగా మనకు అనిపించదు. ఎందుకంటే వారు ఆశిస్తూ ఉన్నారు. మన్నా కావాలంటారు, మాంసం కావాలంటారు, నీళ్లు కావాలంటారు, మరలా మాకు సమాధులు లేవని ఇక్కడికి తెచ్చామంటారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే 103వ కీర్తనలో, కీర్తనల గ్రంథం చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథము 103వ కీర్తనలో, దావీదు కీర్తనలో దావీదు చక్కగా ఈ వివరాలు రాశారు. ఇశ్రాయేలు ప్రజలను మోషేకు ఉన్నటువంటి తేడాను మనం ఇక్కడ వాక్యంలో చూస్తాం చూడండి. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తున్నాడంటే 7వ చరణంలో, 103వ కీర్తన 7వ చరణం, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనపరుస్తున్నాయి. ఇక్కడ చూసారా తేడా, గమనించారా మీరు? ఇశ్రాయేలు ప్రజలకైతే క్రియలను కనపరుస్తున్నాడు, మోషేకైతే మార్గాలు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన క్రియలు కావాలి, వాళ్ళకు నీళ్లు కావాలి, వాళ్ళకు మాంసం కావాలి. వారు ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, మేము ఉచితముగా తినిన చేపలు, ఇవన్నీ వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవునితో వారికి ఆ సంబంధం వారు ఏమాత్రము అర్థం చేయరు. అందుకే మోషేకి ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఏంటంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి వారు ఆశించినట్లుగా మనము చెడ్డ వాటిని ఆశించొద్దంటున్నాడు. మోషే నీ మహిమను నాకు చూపించు అని అన్నాడు కదా. నిర్గమకాండం 32వ అధ్యాయంలో వారు పాపం చేసిన సందర్భంలో 33లో నీ మహిమను చూడాలి అని అంటాడు. మోషే యొక్క మనసంతా ప్రభు యొక్క మహిమను చూడాలి అనేదే ఆయన. ఆ మండుచున్న పొద అనుభవంలో ఆయన మహిమను చూచిన వాడుగా, ఆ మేఘస్తంభములో ఆయన మహిమను చూచిన వాడుగా, ఆయన ప్రభావము కొండ మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన మహిమను చూచిన వాడుగా, ఆ ప్రత్యక్ష గుడారములోనికి షకేనా మహిమగా ప్రభు దిగి వచ్చినట్లుగా ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో అది తెలుసుకోవాలనేది మోషే యొక్క ఉద్దేశం. నీ మహిమను చూపించు అంటే ఏంటి మహిమ? గ్లోరీ అంటే బైబిల్లో చాలా రాయబడి ఉంది. దేవుని స్తుతించడం, మహిమపరచడమే దేవుని యొక్క గుణలక్షణాలు మహిమపరచడానికి ఉపయోగించారు. సూర్యుని మహిమ, చంద్రుని మహిమ అనే మాటలు కూడా చూస్తాం. ఇలాగ రకరకాలుగా వాడబడింది. మహిమ అంటే మనకు అర్థం చేసుకోవాలి సింపుల్గా ఏంటంటే ఆయన ఎవరు, ఆయన ఏం చేయగలడు, ఆయన గుణలక్షణం అన్నమాట. ఆయన ఎవరో, ఆయన ఏం చేయగలడో అది మోషేకు కావాలి. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం ఆయన ఎవరైతే మాకేంటి, ఆయన ఏం చేస్తే మాకేంటి, మాకు నీళ్లు కావాలి, మాంసం కావాలి, మాకు ఇదే, చెడ్డ వాటిని ఆశిస్తూ ఉన్నారు. మోషే ఆయనకు ఇష్టడిగా బ్రతికినట్లుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ కదా, ఆయనకు ఇష్టడిగా బ్రతికినట్లుగా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళందరూ కూడా చెడ్డ వాటిని ఆశించినట్లుగా చూస్తూ ఉన్నాం. మనము దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండాలి. అది పౌలు చెప్తున్నాడు. మీకు ఈ సంగతి తెలియకుండాట నాకు ఇష్టం లేదు.
మీరందరూ మనమందరం ఆయనకిష్టలమై ఉండాలి. ఎందుకనగా మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. మనం గురించి దేవుడు లెక్క అడుగుతాడు. వాక్యంలో మనం చూడండి, ఇద్దరు వ్యక్తుల జీవితంలో మనం గమనిస్తే వారు దేవునికి ఇష్టలుగా బ్రతికినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో కూడాను ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోయినా వాళ్ళల్లో కాలేబు యెహోషువలు కూడా దేవునికి ఇష్టలుగా బ్రతికారు. అక్కడ ప్రజలను గమనించండి, వారందరూ అరణ్య ప్రయాణంలో ఉన్నారు. వారి మనసంతా మెటీరియల్ థింగ్స్ మీదనే ఆధారపడి ఉంది. వాళ్ళందరికీ ఇదే కావాలి, ఆశిస్తున్నారు. చిన్నపిల్లల్లాగా పప్పల కొరకు ఎదురు చూసినట్లుగా వాళ్ళు అదే కావాలంటారు. కానీ కాలేబు చూడండి, ఆ కొండ ప్రదేశము నాకు ఇమ్మంటాడు. యెహోషువ గ్రంథంలో చూడండి. యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయము కాలేబు జీవితంలో ఈ మాటలు మనం గమనించగలం. కాలేబు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయము యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనము 12వ వచనం చదువుదాం. పంపిన నాడు నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచు నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ మెటీరియల్స్ థింగ్స్ కొరకే చూస్తుంటే, కాలేబు మనసంతా కూడా వాగ్దానము చేసిన కొండ మీదనే ఉంది. అది హెబ్రోను కొండ. హెబ్రోను తర్వాత వచనాల్లో మనం చూస్తాం, అది హెబ్రోను. ఆ స్థలం, ఆ సహవాసం, తమ పితరుడైనటువంటి అబ్రహాము హెబ్రోనులో బలిపీఠము కట్టిన ఆ సహవాసం, అది కావాలి. ఆ హెబ్రోను కొండ కావాలి, ఆ సహవాసం కావాలి, ఆ కొండ ప్రదేశం. అందరూ ఆయనతో పాటు అరణ్య మార్గములో వస్తున్న వాళ్ళందరూ వారి అవిశ్వాసము చేత కొంతమంది రాలిపోతున్నారు. వారందరూ సరిగా నమ్మకుండా అక్కడక్కడ సంహరించబడుతున్నారు, వ్యభిచరించారు, శోధించారు, విగ్రహారాధికులయ్యారు. తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండక నశించి సంహరించబడుతూ ఉన్న కాలేబు మనసంతా కొండ మీదనే కేంద్రీకృతమై ఉంది. దేవునికి ఇష్టడైన మనిషి దేవునితో సహవాసం చేయాలన్నటువంటి ఆ హెబ్రోను కొండ నాకు కావాలన్నట్లుగా యెహోషువ కూడా అంతేనండి. మిగతా విషయాలు ఏవి కూడా ఆయన ఆలోచన చేయలేదు. పాలెమునకు వెలుపట ప్రత్యక్ష గుడారం వేసినప్పుడు అందరూ లోనికి వెళ్ళి వస్తున్నారు, కానీ యెహోషువ మాత్రము ఆ గుడారంలోనే ఉన్నట్లుగా మనం చూస్తాం. అది దేవునితో ఆ సంబంధం. దేవుడు ఎవరు, ఆయన ఏం చేయగలడు, దేవునితోనే సంబంధంతో ఉన్నారు. కానీ ఆయన ఏమిస్తున్నాడు, ఏం చేస్తాడు, దాని మీద వాళ్ళ మనసు లేదు. వాళ్ళ మనసంతా వాటి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆశించి నశించి సంహరించబడ్డారు. కానీ మోషే, కాలేబు, యెహోషువలు దేవునికి ఇష్టలుగా బ్రతికినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇంకొక మాట అపోస్తల కార్యముల గ్రంథంలో వారు ఇష్టలన్న మాట ఇద్దరు వ్యక్తులను గురించి వాక్యంలో రాశారు. ఆ మాటలో చూద్దాం, వారి జీవితాలు చూద్దాం. పౌలు గారు చెప్పిన మాట మనసులో ఉంచుకుందాం. మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు, తెలుసుకోమని చెప్తున్నాడు. మనం కూడా తెలుసుకుందాం వాక్యంలో రాయబడిన సంగతులు. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం. అతన్ని తొలగించి మరియు ఆయన నేను దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం. ఎవరు? దావీదును గురించి దేవుని వాక్యంలో రాశాడు. ఇంగ్లీష్లో నా హృదయానుసారుడు, ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అనే మాట ఉంటుంది. నా చిత్తానుసారమైన మనుష్యుని కనుగొన్నాను అని ముందే చెప్తాడు దేవుడు మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని దావీదును గురించి దేవుడు చెప్తున్న మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
మరలా మనము 1 కొరింథీ పత్రిక 10:1 మనసులో ఉంచుకుందాం. ఏ మాట? మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏంటి? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు. కానీ దేవునికి ఇష్టలుగా బ్రతికిన వారి జీవితం మనకు మాదిరి. వారి జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ భక్తుల జీవితాలు మనము కూడా పాటిస్తున్నప్పుడు, మనము కూడా దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలుముగా బ్రతకడానికి మన ముందున్నటువంటి భక్తుల అడుగు జాడలు మనకు మాదిరిగా ఉంచిపోయారు. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, అతడు నా ఉద్దేశములు అన్నీ, అసలు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మాట. దేవునికి ఒక ఉద్దేశం ఉందనుకోండి, ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికే నానా తంటాలు పడతా ఉన్నాం మనం. ఒక ఉద్దేశం నెరవేర్చబడడానికే మనం అల్లాడిపోతూ ఉంటాం. కానీ అసలు దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చగలిగిన వాడుగా దావీదును నా ఉద్దేశములన్నీ, ఒక ఉద్దేశం చేయడమే చాలా కష్టం. దేవుని యొక్క ఉద్దేశములు అన్నీ నెరవేర్చగలిగిన వాడు దావీదు జీవితంలో 26వ కీర్తనలో ఒక 6 విషయాలు చెప్తారు. దేవునికి ఇష్టడిగా ఉండడానికి ఆయన జీవితాన్ని ఏం చేస్తున్నాడో అది మనకు మాదిరిగా ఉందన్నమాట. అది మనం నేర్చుకోవాలి. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు కాబట్టి మనం ఒక నేర్చుకోవాలి. పౌలు గారు చెప్తున్నాడు, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మనము దేహముతో జరిగించిన వాటన్నిటి గురించి దేవుడికి లెక్క చెప్పాలి. కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా బ్రతికినటువంటి వ్యక్తుల జీవితాలు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. మనకు బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు, ఆదరణ కలుగుటకు, హెచ్చరిక కలుగుటకు దేవుని వాక్యం రాయబడి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలో చూద్దాం. చూడండి, 26వ కీర్తనలో దావీదు దేవుని ఇష్టానుసారుడుగా, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడుగా మనం చూస్తున్నాం కదా. 26వ కీర్తనలో దావీదు ఏం చేశాడంటే, 22వ చరణంలో 26వ కీర్తన 2లో చూద్దాం. చూడండి ఏమన్నాడు చూడండి. 26వ కీర్తన 2లో, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. దేవుని యొక్క పరీక్షకు తన జీవితాన్ని పెట్టుకున్నాడు దావీదు. దేవుని యొక్క పరీక్షకు పెట్టుకున్నాడు. 17వ కీర్తనలో చూడండి మంచి మాట. దేవుడు ఏం చేశాడో తర్వాత 26వ కీర్తనలోనికి వచ్చేద్దాం. 3వ చరణంలో 17వ కీర్తన 3లో చూడండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు. ఎంత మంచి మాట అండి. రాత్రి వేళ ఎన్ని చెడ్డ ఆలోచనలో చెడ్డవో కదా మన జీవితాలు. ఒంటరిగా ఉన్నప్పుడు యవనస్తులైనా పెద్దవారైనా నిద్ర పట్టకపోతే ఈ దినాల్లో ఏం చేస్తారు తెలుసా? వెంటనే సెల్ ఫోన్ పట్టారు. నిద్రపోకుంటే సెల్ ఫోన్, నిద్ర రాకుంటే సెల్ ఫోన్, అంతా సెల్ ఫోన్ మయం. ఇక్కడ చూడండి, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. దేవుని యొక్క పరీక్షకి, పరిశోధనకి, పరిశీలనకి ఆయన యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని దావీదు దేవుని పరీక్షకు పెట్టేసుకున్నాడు. దేవుడు దర్శించాడు, కానీ ఏ దురాలోచనయు కానరాలేదు. ఇక్కడ 26వ కీర్తనలోనికి మరలా వద్దాం. చూడండి, దేవుని యొక్క పరీక్షకి, దేవుని యొక్క పరిశీలనకి, దేవుని యొక్క పరిశోధనకి ఏమేం పెట్టుకున్నాడో చూడండి. ఏమేం పెట్టాడు ఆయన? నా అంతరింద్రియములు, అంతరింద్రియాలన్నీ దేవుని పరీక్షకు పెట్టుకున్నాడు. 103వ కీర్తనలో మనకు తెలుసు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమైన పరిశుద్ధ నామమును. దేవుని యొక్క పరీక్షలో దావీదు యొక్క అంతరంగాన్ని చూసినప్పుడు ఆ అంతరంగము నుండి వచ్చే కేక ఏమంటుంది? నా ప్రాణమా యెహోవాను. ఆయన హృదయం, ఆయన అంతరంగం స్తుతించేదే. నా కన్నులు మీదు చూచినవి కాదు అని అంటాడు. కీర్తనలోనే చెప్తాడు. చాలా ఉన్నాయి వచనాలు, చెప్పకుండా నేను చెప్పేస్తున్నాను. ఆయన హృదయాన్ని కూడా దేవుడు పరీక్ష పెడితే మన వాక్యంలో చూస్తాం కదా, దావీదు నా హృదయానుసారమైన మనస్సు, నా చిత్తానుసారమైన మనస్సు, నా ఇష్టానుసారుడు అని దేవుడే దావీదు హృదయమును గురించి సాక్ష్యం ఇచ్చాడు. వాక్యంలో దావీదు హృదయమును గురించి చాలా సంగతులు ఉన్నాయండి. ఆయన హృదయము గర్వించేది కాదు. ఆయన హృదయము దేవుని వాక్యం ధ్యానించేది. ఆయన హృదయము దేవుని కొరకు తృష్ణగా ఉన్నది. నా ప్రాణమా, నా ప్రాణమా, నా హృదయమా, ఇవన్నీ కూడా చెప్తాడు దావీదు. ఇక్కడ దావీదు
దేవుని ఇష్టానుసారమైన మనుష్యుడిగా మనకు ఎందుకు కనబడుతున్నాడంటే ఒకటే మాట చెప్తున్నాడు, ఆయన అంతరంగాన్ని దేవుని పరీక్షకు పెట్టుకున్నాడు. అంతరంగములో దేవుని యొక్క స్తుతి వస్తుంది. ఆయన హృదయం దేవుని పరీక్షకు పెట్టుకున్నాడు. 17:3 చూసాం కదా, ఏ దురాలోచనయు కానరాలేదు అని అన్నాడు. తర్వాత చూడండి ఏమేమి పెట్టాడో 3వ చరణంలో కూడా చూస్తాం. నీ కృప నా కన్నుల ఎదుట, ఆయన కన్నులు కూడా, ఆయన కన్నులు నా కన్నుల ఎదుట అన్నాడు. దావీదును సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దావీదును అభిషేకించే సందర్భములో దావీదును గురించి ఇంట్రడక్షన్ అన్నమాట. దావీదును గురించి దేవుని వాక్యము మనకు పరిచయం చేస్తున్నటువంటి మాట, ఆయన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు పరిచయం చేస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో దావీదుని గురించి దేవుని వాక్యం మనకు ఎలా పరిచయం చేస్తున్నాడో చూడండి. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతను ఎర్రని వాడును, చక్కని నేత్రములు. అసలు ఈ మాట వాడడం చూడండి, ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ఎర్రని వాడని చెప్తే సరిపోతుంది, సుందరమైన వాడని తర్వాత చెప్పాడు కదా, అసలు తన కన్నుల ప్రస్తావన చెప్తున్నాడు చూడండి. చక్కని నేత్రములు గలవాడు, చక్కని నేత్రములు, నా కన్నులు మీదు చూచినవి కాదు. ఆయన కన్నులు అంటే 119వ కీర్తనలో చూస్తే, రాత్రి జాములు కాక మునిపే నా కన్నులు తెరుచుకుంటానన్నాడు. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము, తెలుసా మాట 101వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథంలో దావీదు కన్నులను గురించి మనం చూస్తున్నాం. 101వ కీర్తన, కీర్తనల గ్రంథం 101వ కీర్తన 3. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. నా కన్నులు, దావీదు కన్నులు చక్కని నేత్రములు గలవాడు. చక్కని నేత్రములు కలిగిన దావీదు, ఆ కన్నులలో గర్వము లేదు. ఆ కన్నులు ధ్యానించే కన్నులు, ఆ కన్నులు దేవుని వాక్యం పట్ల ఆశ కలిగిన కన్నులు. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము, నా కన్నుల ఎదుట ఎల్లప్పుడూ ఆయన గురి, ఆయన మీదనే గురి. నా కన్నుల ఎదుట ఆయన కృపను గురించే చెప్తున్నాడు కదా. 26వ కీర్తనలో ఏమన్నాడు? 26వ కీర్తనలో మనం చదువుకున్న దాంట్లో ఆయన ఏమంటున్నాడు కన్నులను గురించి చెప్తూ 3వ చరణంలో, నీ కృప, నీ కృప నా కన్నుల ఎదుట, నీ కృపయ్యా, నీ కృప. గొర్రెల దొడ్డిలో నుండి ఈ స్థాయికి రావడానికి నీ కృపే కారణం. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకున్నాను. ఇది ఎన్నడూ మనం మర్చిపోకూడదండి. మన స్థాయి ఏంటో, మన స్థితి ఏంటో, మనం ఎక్కడి నుండి పిలువబడ్డామో, ఎలాంటి పరిస్థితుల నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప నిన్ను నన్ను రక్షించిందో మనకు అర్థమైతే, ఆ కృప మన కన్నుల ఎదుట ఉన్నప్పుడల్లా, అయ్యో ప్రభువా నేనెంతటి వాడను. దేవుని సన్నిధిలో దావీదు కూర్చొని అదే అంటాడు కదా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనేమాత్రపు దేవుని కృప గొర్రెల దొడ్డిలో నుండి అది మాన్పించి దేవుడు సింహాసనాన్ని దావీదుకి ఇచ్చిన దావీదు మాత్రము ఆయన కన్నులు, ఆయన కృపనుంచుకున్నాడు. ప్రభువా నీ కృప, నాకు ఈ స్థాయి వచ్చిందా నీ కృప, నాకు ఈ పొజిషన్ వచ్చిందంటే నీ కృప, నా కన్నులు నీ కృపను ఉంచుకున్నాను. కన్నులు కూడా పరీక్షకు పెట్టుకుంటే దేవుని వాక్యము దావీదు కన్నులను గురించి, అతడు చక్కని నేత్రములు గలవాడు అని చెప్పి, చక్కని నేత్రములు గలవాడు. ఇంకా చూడండి, నా చేతులు అన్నాడు చూడండి 6వలో, నా నిర్దోషినని నా చేతులు, ఆయన చేతులు కూడా పరీక్షకు పెట్టుకున్నాడు. నా చేతులు, ఆ చేతులకు దేవుడు యుద్ధాన్ని నేర్పించాడు. ఆ చేతులలో సితారా పట్టి వాయించాడు, చమత్కారముగా వాయించగలిగిన వాడు. మనం పాటలు పాడితే దెయ్యాలు వస్తాయి కదా, మనం పాడితే దెయ్యాలు వస్తాయి, కానీ దావీదు పాట పాడితే దెయ్యాలు పారిపోతాయి. అదే మొదటి సమూయేలు గ్రంథం 16లో దావీదు సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా ఏం చేస్తున్నాడు? సితారా వాయిస్తే దెయ్యాలన్నీ కూడా పారిపోతున్నాయి. సౌలుకు పట్టిన దురాత్మ దావీదు యొక్క సంగీతం, ఆ పాటల ద్వారా దురాత్మ పారిపోతుంది. ఈ దినాల్లో పాటలు పాడితే అందరు కేకలేసి గంతులేసి ఎటు వెళ్ళిపోతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కొంతమంది స్తోత్రం హల్లెలూయా అని కొట్టుకుంటూ ఎగిరి పైట చెంగులు ఎటుపోతాయో తెలియదు, ఎవరి మీద పడతారో తెలియదు. దురాత్మలు తప్ప ఇంకేముందండి అక్కడ. ఒక చోట ఇలాగనే గోల జరుగుతూ ఉంటే బయట నుంచి ఒక ఆయన వెళ్తున్నాడంట.
బయట నుంచి వెళ్తా ఉంటే ఆయన చూశాడు, ఏంటి లోపల ఇలాగ ఉందని. లోపలికి వచ్చేసరికి అందరూ కేకలేస్తూ గోలగోలగా హల్లెలూయా స్తోత్రం అని ఎగురుతా ఉన్నాయంట. ఆయనకి ఏమీ తెలియదు ఇదంతా కూడా, ఏంటో ఇది కొత్తగా ఉంది అని చెప్పి ఆయన కూడా ఏం చేశాడంటే వాళ్ళందరిని చూసి ఆయన కూడా ఎగురుతూ ఇంకొక అపశృతి మాట అన్నాడు. అనేసరికి అందరూ కూడా అది పట్టుకున్నారు. అందరూ కూడా ఆయన ఏమన్నాడంటే గోవిందా గోవిందా అనేసరికి అందరి మారిపోయింది. ఇంకా హల్లెలూయా పోయింది, పక్కనోడికి టచ్ అయింది గోవిందా, పక్కనోడు టచ్ అయ్యి పక్కనోడు, ఇంకా అందరూ మారిపోయింది. పాస్టర్ గారికి అర్థం, రే ఆపండి ఏందో అపశృతి వచ్చేసింది. మనం పాడితే దురాత్మలు వస్తున్నాయి. దావీదు ఆయన చేతులు సితార వాయిస్తే దురాత్మలు వెళ్ళిపోతాయండి. నా చేతులకు పోరాటమును యుద్ధమును నేర్పిన. ఆ ఒడిసెల తీసి ఒక్క ఒడిసెల రాయితో కొడితే గొల్యాతు పడిపోయాడు. చిన్న వాటిని ఆయన చేతులను దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడో. అన్ని పరీక్షకు పెట్టేసుకున్నాడు. నా అంతరంగము, నా హృదయము, నా కన్నులు, నా చేతులు. చూడండి ఇంకా కొన్ని మాటలు అన్నాడు, మంచి మాటలు. 26వ కీర్తన అలానే ఉంచండి. 26వ కీర్తనలోనే ఏమన్నాడు చూడండి. తర్వాత క్రింది వచనాలు క్రిందికి వస్తే ఆయన చెప్తున్న మాటలు చూడండి. 9లో నా పాపులతో నా ప్రాణమును, నా ప్రాణమా 63వ కీర్తన, నా ప్రాణమా. తర్వాత చూడండి, అది తెలిసిన విషయాలే, మనం ముందుకు వెళ్దాం, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. క్రింద అన్నాడు నా జీవము. తర్వాత 12వ చరణంలో అన్నాడు సమభూమిలో నా పాదము. ఇప్పుడు ఇవన్నీ చూడండి, 6 సంగతులు దేవుని ఎదుట పెట్టేసుకున్నాడు. ఒకటేమో దేవుని పరీక్షకు, పరిశీలనకు, పరిశోధనకు తన జీవితాన్ని పెట్టుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా ఇష్టానుసారమైన వాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. ఏంటి కారణం? నా అంతరింద్రియమును 1, 2వది నా హృదయమును, 3 నా కన్నులు, 4 నా చేతులు, 5వది నా ప్రాణము, 6వది నా జీవము, తర్వాత పావదాలు. మొత్తం ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 విషయాలు సంపూర్ణంగా దేవునికి తన జీవితాన్ని అప్పగించేసుకున్నాడు. చాలామంది అనుకుంటారు ఆత్మ మంచిగా ఉంటే చాలండి, శరీరం ఎటుపోతే ఏం చేస్తే ఏమి అనుకుంటారు. చాలా తప్పండి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మన చేతులు దేవునివి, మన కన్నులు దేవుని కొరకు, మన పాదాలు దేవుని కొరకు, మన అంతరింద్రియం, కనిపించేవి కనపడనివి అన్నీ కూడా ఆయనకే సొంతం. అన్నీ ఆయనకే సొంతం అన్నట్లుగా బ్రతకాలి మనం. అదే దావీదు చేశాడు ఇక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, దావీదు నా ఇష్టానుసారమైన మనస్సు గలవాడు. దావీదు జీవితంలో ప్రతిదీ మనకు పాఠం ఉందండి. ప్రతి ఒక్కరి జీవితంలోనికి పాఠం ఉంది. పిల్లలకు పాఠం ఉంది, యవనస్తులకు పాఠం ఉంది, పెళ్ళైన వారికి పాఠం ఉంది, వృద్ధులకు పాఠం ఉంది. అన్ని సందర్భాలలో కూడా దావీదు జీవితంలో నుండి మనం నేర్చుకోవచ్చు పాఠాలు. అంత మంచి విషయాలు దావీదు జీవితంలో మనకు కనిపిస్తాయి. ఇంకా మనకు ఎక్కువ తెలుసు, కానీ మనం ముందుకెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో మరొక వ్యక్తి మనకు తెలుసు అందరికీ కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 విశ్వాస వీరులలో కూడా మరొక వ్యక్తి, దేవునికి ఇష్టడైన వ్యక్తి ఉన్నాడు. 6-5 వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. చూడండి, హెబ్రీ పత్రిక 11:5. విశ్వాసమును బట్టి మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతని కొనిపోయెను గనక అతడు కనబడలేదు. ఇక్కడ దావీదు తర్వాత దేవుని వాక్యంలో స్పష్టంగా హనోకును గురించి కూడా చెప్తా. హనోకు ఎవరు? దేవునికి ఇష్టడైన మనుషుడు. ఒక సాక్ష్యం పొందాడు, దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందాడు. పైన మాట 6వ వచనంలో ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హనోకులో మనం విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాం కదా. దేవునితో నడిచిన వాడు, ఆదికాండం 5వ అధ్యాయంలో హనోకును గురించి మనకు తెలుసు. ఆయన ప్రతిష్ఠితుడు, దేవునితో నడిచిన వాడు, దేవునికి ఇష్టడైన వాడు. అతడు కొనిపోబడక మునుపు, ఈ మాట గుర్తుపెట్టుకోండి,
కొనిపోబడక మునుపు మరణము చూడకుండా కొనిపోయాడు. దేవుడు అతన్ని కొనిపోయాడు. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాడు. మనం కూడా కొనిపోబడతాం కదా, ర్యాప్చర్లో ఎత్తబడుతుంది సంఘం. కొనిపోబడక మునుపు మనం ఎలాంటి సాక్ష్యం పొందుతున్నాం? ఏ సాక్ష్యం మనకి? దేవునికి ఇష్టడై ఉండేననే సాక్ష్యం ఉందా? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరించబడిరనే దాంట్లో ఉంటామా మనం? ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. పౌలు గారు చెప్తున్నారు, నాకు ఇష్టం లేదు, మీరు తెలుసుకోవాలి ఈ సంగతిని. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి, కానీ దేవునికి ఇష్టలుగా బ్రతికిన వారు కొద్ది మంది మనకు కనిపిస్తున్నారు వాక్యంలో. మోషే, కాలేబు, యెహోషువ, దావీదు, ఇక్కడ హనోక్ కూడా దేవునికి ఇష్టడని సాక్ష్యము. ఇక్కడ విషయం ఏంటంటే 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. సాతానుకు ఇష్టం లేనిది ఏంటంటే అదనమాట. మన విశ్వాసముతో ఉండడము సాతానుకు ఇష్టం లేదు. మన విశ్వాసముతో ఉండడము దేవునికి ఇష్టం, సాతానుకి ఇష్టం లేదు. అందుకనే పేతురు జీవితంలో ఇది చక్కగా చూస్తామండి. పేతురు జీవితంలో మనం గమనిస్తే పేతురు ఏమన్నాడు? మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని, మీరందరూ కూడా నన్ను విడిచిపోతారని ప్రభు చెప్తుంటే, ప్రభువా వీరందరూ నిన్ను విడిచిన నేను మాత్రము నీతో చెరలోకైనా నేను వస్తాను అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు పేతురు? యేసు ఎవరో నేను ఆయనను ఎరుగనని బొంకాడు ముమ్మారు. అప్పుడు పేతురుతో ప్రభు ముందే చెప్పిన మాట ఏంటంటే, సిమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి జల్లించవలననే వాడు కోరుకున్నాడు, కానీ నేను నీ కొరకు వేడుకొన్నాను. సాతానుడు పేతురులో ఉన్నటువంటి విశ్వాసం మీద దెబ్బ కొట్టాడు. అందుకే పౌలు గారు చెప్తాడు, నా విశ్వాసాన్ని కాపాడుకొంటిని. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యం. పేతురులో ఉన్నటువంటి విశ్వాసాన్ని సాతానుడు దెబ్బ కొట్టాలని చూశాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయన కొరకు జీవిస్తామన్న మాటలే కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు సాతానుడు పేతురును జల్లెడలో జల్లించాలనుకున్నప్పుడు ప్రభు పేతురు కొరకు వేడుకొన్నాడు. ఆయన విశ్వాసంలో నుండి తొలగిపోకుండా వేడుకున్నాడు. అందుకనే యోధా ఇస్కరియోతు వలె పేతురు కూడా ఉరిపోసుకొని చావలేదండి. ప్రభు దగ్గరికి తిరిగి రిటర్న్ వచ్చేసాడు. ఆయన ఒక్క చూపు పేతురు జీవితం పశ్చాత్తాపంలోనికి నడిపించి. యూదా ఇస్కరియోతుకు పేతురుకు మధ్య ఉన్న తేడా అదే. యూదా ఇస్కరియోతు నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించాను అన్నాడు, కానీ ప్రభు దగ్గరికి రాలేదు ఆయన. కానీ పేతురు ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభు దగ్గర ఉన్నాడు. అందుకనే ఆయన రెస్టోర్ అయిపోయాడు. 21వ అధ్యాయం యోహాను సువార్తలో పేతురు కోసమే ఆ 21వ అధ్యాయం రాయబడింది, రెస్టోరేషన్ ఆఫ్ పీటర్, పునరుద్ధరించడానికి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టం విశ్వాసం, సాతానుకు ఇష్టము లేనిది విశ్వాసం. మన విశ్వాసంతో ఉంటే సాతానుడికి ఇష్టం లేదు. అందుకనే మన విశ్వాసం మీద దెబ్బ కొడతాడు. అందుకనే చూడండి, ప్రభుని నమ్ముకున్నావు కదా, ఇంకా నువ్వు ఏం సాధించావు? నీకు ఇంకా పెళ్లి కాలేదు, నీకు ఇంకా ఉద్యోగం రాలేదు, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, నీ జీవితం ఇక అంతే, నీకు పిల్లలు పుట్టలేదు, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, నీవేం దీవించబడ్డావు, నీవేం ఆశీర్వదించబడ్డావు, ఇక వదిలే యేసు ప్రభుని అన్నట్టుగా. కొంతమంది మొదట్లో విశ్వాసంతో బలంగా ఉంటారు, కానీ తర్వాత ఆ విశ్వాసంలో వాళ్ళు సన్నగిల్లి వెనకబడి పోతా ఉన్నారు. సాతానుడు దెబ్బ కొడతాడు విశ్వాసం మీద. అందుకనే పౌలు మాటలు గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసమును కాపాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి అదే, వారిలో చాలా మంది విశ్వాస భ్రష్టులయ్యారు. విశ్వాసం, హనోకు జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవునికి ఇష్టడై ఉండెననే సాక్ష్యము పొందాను. మనము కూడా కొనిపోబడక మునుపు ఈ సాక్ష్యం మనం పొందాలి. దేవునికి ఇష్టం, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఇంకో మాట అన్నాడు. అలాగే క్రిందికి వస్తే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో వాళ్ళ గురించి అన్ని విషయాలు చెప్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, 12వ వచనంలో, తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. తాను నిలుచున్నా అనేది ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇశ్రాయేలు ప్రజల గురించి అన్ని చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. ఈ మాట అంటున్నాడు, తాను నిలుచున్నానని
మనం కూడా చాలాసార్లు ఇంకా నాకు పర్వాలేదులే, నేను బాగానే ఉన్నానులే, ఈ చిన్న చిన్న ఏమవుతుందిలే అని మనం అనుకుంటాం. ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఇక నాకేం పర్వాలేదు, నేను నమ్ముకున్నా కదా, ఇక ఎలా జీవించినా పర్వాలేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతానని అపోహలో బ్రతుకుతూ ఉంటామండి. ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు ఉండకూడదు. నేను ఇంకా పర్వాలేదు, మంచి స్థితిలోనే స్థాయిలోనే ఉన్నాను, ఇక నన్ను ఏం చేయలేరు, ఎవరు కూడా, సాతానుడు కూడా ఏం చేయలేడు అని అనుకుంటాను. ఒక ఆయన అన్నాడు, యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ చెప్తుంటే మామూలుగా ఆయన ఏమంటున్నాడంటే, ఒక పెద్ద ఆయన సేవకుడు, ఆయన కూడా ఆయన ఏమంటున్నాడు, యోసేపు కాబట్టి అక్కడి నుంచి పారిపోయాడు, నేనైంటే అక్కడే ఉండి మోకరించి ప్రార్థన చేసేవాడిని, ప్రభువా ఈ పోతీఫరు భార్యకి మార్పు దయచేయని మోకరించి ప్రార్థించేవాడిని. అంటే పక్కన ఇంకొక పెద్ద సేవకుడు అన్నాడు ఆయనతోటి, బాబు నువ్వు మోకరించినా నీ మీదికి వచ్చి పడుతుందిరా నాయన, నువ్వు పారిపోవడమే ఉత్తమం, పారిపోవడమే ఉత్తమం. మనమేమో ఉల్టా తిరుగుతూ ఉంటాం చాలాసార్లు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తాను నిలుచున్నానని తలంచుకోని వాడు పడకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలండి. అది దేవుడు పౌలు గారి ద్వారా చెప్తున్నాడు. ఇక కొన్ని విషయాలు ఉన్నాయి చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 2వ సంగతి పౌలు గారు చెప్తున్నాడు 13వ వచనంలో. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. రోమాపత్రిక 1వ అధ్యాయం. సహోదరులారా, ఫలము పొందినట్లు కానీ ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఇది 2వ సందర్భంలో చెప్తున్నాడు పౌలు గారు. ఈ రోమా సంఘాన్ని దర్శించాలని పలుమార్లు ప్రయత్నం చేస్తున్నా ఆటంకపరచబడుతున్నాడు. ఒక మాట అంటున్నాడు, అన్యజనులలో ఫలములాగా. ఆ మాట చూడండి, అన్యజనులలో ఆయన ఫలము పొందినట్లు అనే మాట చెప్తున్నాడు కదా, ఆ మాట మనం పట్టుకుందాం. ఆ మాట, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనాను పొందాలి. నేను ఆటంకపరచబడుతున్నాను. అన్యజనులలో ఫలము పొందడం అంటే రక్షించబడుతున్నారు, చాలా మంది ప్రభువులోకి వస్తున్నారు. పౌలు గారి యొక్క సువార్త పరిచర్య ద్వారా, ఆ సేవా పరిచర్య ద్వారా అనేకులు ప్రభువులోనికి వస్తున్నారు, నమ్ముతున్నారు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఆ అన్యజనులలో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలమేదైనాను పొందాలి. ఈ ఫలం ఏంటంటే ఆత్మల సంపాదననే ఫలము. ఆత్మల సంపాదించడం ఇదొక ఫలం. దేవుడు ఫలములను వెదుగుచున్నాడు, ఇదొక ఫలం. ఆత్మలను సంపాదించావా, రక్షించబడ్డావు. ఎవరైనా ప్రభు కోసం మరొక వ్యక్తిని నువ్వు సంపాదించావా, నువ్వు రక్షించబడ్డావు. నీ కుటుంబీకులను ఎవరైనా ప్రభు సన్నిధికి నడిపించావా. ఆంద్రేయ పేతురును తెచ్చినట్లుగా తన స్నేహితులను తీసుకొచ్చిన శిష్యుల వలె సమరయ స్త్రీ గ్రామాన్ని నడిపించినట్లుగా, అనేకులు ఆయనే అనే వ్యక్తిని చూసి ప్రభుని నమ్మినట్లుగా, లాజరు చనిపోయిన తర్వాత అతడు తిరిగి లేచిన సంగతి విని అనేకులు విశ్వసించినట్లుగా, అలాగ చాలా మంది యొక్క జీవితాలు వారు రక్షించబడిన తర్వాత మరొకరిని ప్రభువులోనికి నడిపించారు. వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, అన్యజనులలో నేను ఫలం పొందాను, మీలో కూడా ఫలం ఏదైనా పొందాలి. అది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీకు తెలియాలి, నేను ఆటంకపరచబడుతున్నాను. మీ వద్దకు పలుమార్లు రావాలని ఉన్నాను, కానీ నేను ఆటంకపరచబడుతున్నాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠము, ఆయన మనకు చెప్తున్న సత్యం ఏంటంటే, మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏంటి? ఆత్మల సంపాదన. నేను ఆటంకపరచబడుతున్నాను, నమ్మిన మీరు మరొకరిని ప్రభు దగ్గరికి నడిపించడం. ఆత్మల సంపాదన అనే ఫలం. మీరు ఫలించాలి. యోహాను సువార్త 15లో ప్రభు చెప్పిన మాట అదే కదా, మీరు ఫలించాలి, బహుగా ఫలించాలి, విస్తారముగా ఫలించాలి. ఆయన ఫలములను వెదుగుచూ ఉన్నప్పుడు నీలో నాలో ఏదైనా ఫలం కనబడుతుందా? ఫలం అంటే ఇదేనండి, ఒక వ్యక్తిని ప్రభువులోనికి మనము నడిపించడం. మన ప్రార్థన ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనల్ని చూసి ఎవరైనా ప్రభువులోనికి రావడం, అది మనం నేర్చుకోవాలి. అది మనల్ని చూసి మన మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. మనమే ఒక 5వ సువార్తగా మన బ్రతుకే ఇతరులను ప్రభువు వైపు నడిపించేదిగా, ఆకర్షించేదిగా.
ఏంటి వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఏంటి వీరిలో ఉన్న సంతోషం, ఏంటి వీరిలో ఉన్నటువంటి ఇంత సమాధానం, ఇంత పరిస్థితులలో కూడా ఇంత నెమ్మదిగా ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు, ఏమీ లేకపోయినా ఏంటి వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత అని నిన్ను నన్ను చూసి ప్రభువులోనికి రావడం. ఒక ఆయన హైదరాబాద్ సచివాలయంలో సుదర్శనం అని ఒక ఆయన సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు ఒక క్రిస్మస్ ప్రోగ్రాంలో ఒక ఆయన స్పీకర్గా వెళ్ళినప్పుడు నేను ఎక్కడో చెప్తున్నప్పుడు అలాగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన కేక్ తీసుకొచ్చి, దేవేంద్ర గౌడ్ గారి మేనల్లుడంట ఆయన వచ్చి ఆ కేక్ ఇస్తూ చెప్తున్నాడంట, ఇదిగోండి నేను దేవేంద్ర గౌడ్ గారి అల్లుండండి, మా అత్త నాకు ఇదిగో ఇదొక ఫోటో కూడా ఇచ్చింది, ప్రభుని నమ్ముకుంది, ఇది యేసు ప్రభుది నా జోలో ఉంచుకుంటాను ఎప్పుడు అంటే, మీరు ఎలా ప్రభుని నమ్ముకున్నారండి అంటే ఆయన చెప్తున్నాడంట, అదిగో అక్కడ దూరంగా ఒక ఆయన ఉన్నాడు చూడండి అని ఆయనను చూపించాడంట. ఆయనను చూపిస్తే ఆయన ఇంతలావు సోడా బుడ్డి కళ్ళద్దాలు అంటారు కదా, చాలా ఎక్కువ పవర్ ఉన్న కళ్ళద్దాలు పెట్టుకొని సాధారణంగా కనబడుతున్నాడు. అదిగోండి ఆ సోడా బుడ్డి కళ్ళద్దాలు ఉన్నాయన, ఆయన పేరు సుదర్శనం. ఆయనను చూసి మా సెక్షన్ ఆఫీసర్ అండి ఆయనను చూసి నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి అన్నాడు. ఊరికే చూసి ఆయన ప్రవర్తన, ఆయన జీవితం, ఆయన ఎలా వ్యవహరిస్తాడో అవి చూసి ప్రభుని నమ్ముకున్నాను అన్నాడు. మనం ప్రభు గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. నన్ను చూస్తేనే ఆ ప్రభావం వారి మీద ఆటోమేటిక్గా వచ్చేయాలి. మన జీవితమే మన కుటుంబీకులను ప్రభు వైపుకు నడిపిస్తుంది. మారిన మన జీవితం, మనం ఇంట్లో సరిగా ఉండకపోతే నీ భర్త ఎలా నమ్ముతాడు, నీ భార్య ఎలా నమ్ముతుంది, నీ పిల్లలు ఎలా నమ్ముతారు? మనం ఇంట్లో ఒక రకంగా ఉంటాం, మందిరంలో ఒక రకంగా ఉంటాం, పొలం దగ్గర ఒక రకంగా ఉంటాం, పనుల దగ్గర ఒక రకంగా ఉంటాం, ఉద్యోగాల దగ్గర ఒక రకంగా ఉంటాం, మనుషుల మధ్యలో ఒక రకంగా ఉంటాం. అందరూ ఉన్నప్పుడు ఒక రకంగా, అందరూ లేనప్పుడు ఒక రకంగా, ఒంటరిగా ఒక రకంగా, గుంపులో ఒక రకంగా, రకరకాలుగా ఏ రోటికాడ ఆ రోకటి పాటలాగా మన జీవితాలు ఉంటే ఇక ఎవరు నమ్ముతారు మనల్ని చూసి? ఎందుకు ఇంకా ప్రభువుని నమ్మకుండా ఉన్నారు? ఎందుకు ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నారు? కుటుంబీకులు అంటే మన ప్రవర్తన సరిగా లేదు. ఇది ఖచ్చితంగా చెప్పగలం, మన ప్రవర్తన సరిగా లేదు. ఒకవేళ మన జీవితం ప్రవర్తన సరిగా ఉండి కూడా దేవుడు ఆలస్యం చేస్తున్నాడా ఏమన్నా? తప్పకుండా వారిని ప్రభువులోకి తీసుకొస్తాడు. కొన్ని సంవత్సరాలైనా పర్వాలేదు కానీ ఆలస్యమైన దేవుడు అన్యాయం చేయడు, తప్పకుండా వారు ప్రభువులోనికి వస్తారు. మనము మన జీవితం ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా ఏది ఏమైనా కానీ వారిని ప్రభువులోనికి మనం ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అన్ని జనుల్లో ఫలం పొందాను, మీ దగ్గర కూడా రావాలనుకున్నాను, నేను చాలాసార్లు ఆటంకపరచబడ్డాను, మీకు తెలియాలి నేను ఎలాగ అన్ని జనులలో ఆత్మలను సంపాదిస్తున్నానో, దాని కొరకై నేను ఎన్నిసార్లు ఆటంకపరచబడుతున్నానో అది మీకు తెలియాలి. అది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మొదటి దశలోనికి పత్రిక చూడండి. దశలోనికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనం, 4:13లో కూడా, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. ఇక్కడ 3వ సందర్భంలో కూడా చెప్తున్నాడు కదా, మాకు ఇష్టము లేదు, మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. ఏంటి ఇక్కడ? నిరీక్షణ గలవారు, నిరీక్షణ లేనివారు, పాపములో మృతి నొందిన వారు, ప్రభువునందు మృతి నొందిన వారు. ఒక డిఫరెన్షియేషన్ చెప్తా ఉన్నాడు ఇక్కడ. నిరీక్షణ లేని ఇతరులు అంటే మనందరం ఎవరము? మనము నిరీక్షణ కలిగిన వారం, మనము నిరీక్షణ లేని వారము కాదు. నిరీక్షణ లేని వారు దుఃఖపడతారు, నిరీక్షణ కలిగిన వారు నిరీక్షణ కలిగి ఉంటారు. పాపములో మృతి నొందిన వారు ఉన్నారు, ప్రభువులో మృతి నొందిన వారు ఉన్నారు. క్రీస్తునందుండి మృతులైన వారు, ప్రభువునందుండి మృతులైన వారు, ప్రభువునందు మృతులు ధన్యులు. ప్రకటనలో ఉంది కదా, ప్రభువునందు మృతులు, పాపములో మృతులు. పాపములో మృతి నొందిన వాడు నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. ప్రభువునందు మృతి నొందిన వారు అది వారికి ఒక నిద్ర మాత్రమే అన్నాడు. మనకొచ్చే మరణము ఒక నిద్రపోయినట్లు అంతే. నిద్రపోయిన వాడు తిరిగి మరలా లేస్తాడు కదా. మనకు నిద్ర అని వాడాడు. మరణం గురించి చాలా సింపుల్ అన్నమాట. మనము నిద్రపోయినట్లే మరణించడం అంటే. నమ్మని వాడు మరణిస్తే అది వాడికి శాశ్వతం, ఇక అది అగ్నిగుండం, ఇక యుగయుగాలు
బాటంలెస్ పిట్ అంటారు. అడుగులేని భాగములో దిగిపోతాడు. రక్షించబడకుండా, పాప క్షమాపణ పొందకుండా, మారు మనసు లేకుండా, దేవుని కొరకు జీవించినటువంటి వారందరూ కూడా అగ్నిగుండంలో, ఆ పాప క్షమాపణ లేని వారందరూ యుగ యుగాలు కాలుతూ ఉంటారు. ఇక్కడ డిఫరెన్షియేషన్ చెప్తూ, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండాట మాకిష్టము. మీరు తెలుసుకోవాలి ఈ సంగతి. మొదటి పత్రిక 4:15 మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమును మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాం. ముందు రక్షించబడి ప్రభువునందు మృతులైన వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ఆకాశ మండలం మీదకి వచ్చినప్పుడు సంఘము ఎత్తబడుతుంది. ఆ టైంలో క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట సమాధులు తెరవబడతాయి. వారు మొదట లేస్తారు. ఒకవేళ ప్రభు ఇప్పుడే వస్తే సజీవులముగా ఉన్న మన దేహాలు మార్చబడి మహిమ దేహాలతో ఈ దీన శరీరాలను ఆయన మహిమ గల శరీరములకు సమరూపముగా మార్చబోతున్నప్పుడు మనము మార్చబడతాం. ముందు వాళ్ళు లేస్తారు, వారితో పాటు మనము కూడా కొనిపోబడతాం ఆకాశ మండలం మీదికి. ఇది మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిరీక్షణ లేని వారి వలె దుఃఖపడవద్దు. ఎవరైనా కుటుంబంలో చనిపోతే బాధ ఉంటుంది, దుఃఖపడవచ్చు, తప్పని కాదు. కానీ వారిది, నమ్మని వారిది నిరీక్షణ లేని దుఃఖం. మనము నిరీక్షణ కలిగి దుఃఖపడతాం అంతే. ఎందుకంటే ఒక రోజు వారిని కలుసుకుంటాం. నమ్మిన వారు, మనకంటే ముందున్న వారు, వారందరిని కలుస్తాం మనము అనేది మనకు అర్థమవుతున్న సత్యం. కాబట్టి మనం దుఃఖపడవలసిన అవసరము లేదు, మనం బాధపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే మనం ఎత్తబడతాం, కొనిపోబడతాం. సదాకాలము ప్రభుతో కూడా మనం ఉంటాము. 7 ఏళ్ళు ఆ గొప్ప విందులో బహుమానాల తీర్పు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షమవుతాం. చాలా విషయాలు దేవుడు మనల్ని తీసుకొస్తాడు. అది బహుమానాల తీర్పు. బహుమానం పొందునట్లుగా మనం పరిగెత్తుదాం. బహుమానం లేకుండా తలదించుకొని ఒక అవమానముతో ఉండకుండా ప్రభు కొరకు బ్రతకాలి. అది పౌలు గారు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఇంకో 2 తొందరగా చెప్పేస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:8 చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1:8. సహోదరులారా, మీకు తెలియకుండా మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదు మన నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదు మనన్న నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన ఎట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించాడు, ఇక ముందును తప్పిస్తాడు. ఈ మాటలన్నీ చెప్తూ ఈ శ్రమలను గురించి చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఆసియాలో తటస్థించిన శ్రమలు, ఎఫెసులో మృగములతో పోరాడాను అని అన్నాడు పౌలు గారు. ఎన్ని శ్రమలు! ఫిలిప్పీలో శ్రమలు, ఎఫెసులో శ్రమలు, ఎక్కడికి వెళ్ళినా శ్రమలు శ్రమలు శ్రమలు. పౌలు గారు ఎందుకంటే పైన 7లో ఒక మాట అంటాడు, మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమైనది. కాబట్టి మా శ్రమలు మీకు తెలియడం మాకు ఇష్టం లేదు. అంటే అది చెప్తాం, అది తెలియకుండుట మాకు ఇష్టం లేదు. ఆ శ్రమలలో అనేకులను మేము ఆదరించగలిగాం, అనేకులను ప్రభు కొరకు సంపాదించగలిగాం. ఇక బ్రతుకుదమన్న నమ్మకమే లేకుండా ఫిలిప్పీలో పౌలు గారిని కొట్టి రాళ్ళతో ఇక ఆయన ఈడ్ చేశారు, ఊరు బయట చనిపోయాడని అనుకున్నారనమాట. అలాంటి శ్రమలు వచ్చినాయి. ఇన్ని శ్రమలలో కూడా క్రీస్తు కొరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వార్థ సేవ కొరకే పౌలు గారు బ్రతికాడు. నేను పానార్పణముగా పోయబడినను అని అన్నాడు. పానార్పణంగా పోయబడ్డా. శ్రమలు, నిందలు,
కొరింథీ పత్రికలో పౌలు గారి శ్రమలను వివరిస్తూ ఎన్ని శ్రమలండి, ఆపదలు, ఆకలి దప్పులు, దిగంబరత్వం, నీళ్లు లేక, ఆహారం లేక, సముద్రంలో ఓడబ్రద్దలై, ఈ కొరింథీ పత్రికలోనే వివరించి చాలా సంగతులు చెప్తాడు. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలియాలి. ఎంతగా శ్రమలు అనుభవించినా ఒక మాట అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతనము పరచబడతాడు. బయటికి శ్రమలు ఉంటాయి, ప్రభువుని నమ్ముకున్నాక హింసలు, బాధలు, కరువు, ఖడ్గం, మరణం, ఉపద్రవం, వేదన. రోమపత్రిక 8లో అంటాడు, ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి మనలను దూరం చేసేది. వీటన్నింటిలో మనకు అత్యధిక విజయం ప్రభు ఇస్తున్నాడు. మనము దినదినము వదకు తేబడిన గొర్రె పిల్లల్లాగా ఉన్న ఇన్ని శ్రమలు ప్రభు కోసం భరిస్తే ప్రభువు దగ్గర ఆ బహుమానం, ప్రభు కోసం శ్రమలను శోధలను భరించు వారికి కిరీటం ఉంది కదా. ప్రకటనలో అదే చెప్తాడు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం. నమ్మకంగా ఉన్న వారికి శ్రమలలో దేవుడు జీవ కిరీటాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. 5వ మాట చెప్పి ముగిస్తాను చూడండి. 5వ సంగతి ఏంటంటే 1 కొరింథీ 12:1 ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం చూడండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. నాకు ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైన వరములు ఈ సంఘములో అన్నీ ఉన్నాయండి. ఆత్మ సంబంధమైన వరములన్నీ కొరింథీ సంఘంలో ఉన్నాయి. ఏ లోపము లేదు వీళ్ళల్లో. ఈ వరాలలో లోపము లేని వారు కొరింథీ. అన్ని వరాలను చక్కగా వాడుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, వీరిలోనే ఎక్కువ గ్రూపిజం ఉంది. ఒకడు పౌలు వాడిని అంటాడు, ఒకడు కేఫా వాడిని అంటాడు, ఒకడు అపోల్లో వాడిని అంటాడు, ఒకడు క్రీస్తు వాడనని 4 గ్రూపులుగా వెళ్ళిపోయారనమాట. అన్ని విషయాల్లో వారికి రకరకాల అన్ని ప్రశ్నలకు ఈ కొరింథీ పత్రికలో సమాధానాలు చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఆత్మ సంబంధమైన వరములు ఉన్నాయి, ఆత్మ ఫలం ఉంది. ఆత్మ వరము, ఆత్మ ఫలము, వీటిని మనం జాగ్రత్తగా డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. ఎక్కువగా వరముల మీద డిపెండ్ అయ్యి ఆత్మ ఫలము లేకుండా జీవితాన్ని దుర్భరం చేసేసుకుంటున్నారు. స్వస్థత వరము అని చెప్తున్నారు, ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, ఆశ నిగ్రహం ఏవి ఉండట్లే. ఆత్మ వరమునకు ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మ ఫలమునకు ఇవ్వకుండా చాలా మంది జీవితాలు పతనము అయిపోతుంది. మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైన వరములు, దానిని మించి మనం ఆత్మ ఫలమును ఫలించే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. వీటి గురించి ఎక్కువగా మనం చెప్పడం అవసరం లేదు, కానీ ఈ మాటలు మనం మనసులో మరలా చెప్తాను చూడండి. 5 సంగతులు పౌలు గారు చెప్తున్నాడు. మొదటిది, మీకు దేవునికి ఇష్టడు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరించబడిరి. కాబట్టి ఈ సంగతి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు. ఆత్మల ఫలము, ఆత్మలను రక్షించడము ఫలము, దాని గురించి చెప్తున్నా, నాకు తెలియకుండట ఇష్టం లేదు అన్నాడు. నిద్రించిన వారిని గురించి, నిరీక్షణ లేనివారు నిరీక్షణ కలిగిన వారి గురించి చెప్తున్నాడు. మీకు తెలియకుండట నాకు ఇష్టం లేదంటున్నాడు. శ్రమల విషయంలో చెప్తున్నాడు, మీకు తెలియకుండట నాకు ఇష్టం లేదన్నాడు. ఆత్మ సంబంధమైన వరముల విషయంలో కూడా మీకు తెలియకుండట నాకు ఇష్టం లేదు. మనం తెలుసుకోవాలి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా. మనకు దేవుని వాక్యము ఇక్కడ రాశారు కదా, వారికి దృష్టాంతములుగా సంభవించి మనకు బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకు, హెచ్చరిక కొరకు రాయబడ్డాయి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేహమందు ఉన్నను, దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఎందుకనగా దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, వాటి ఫలము పొందునట్లుగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం ప్రత్యక్షం కావాలి. కాబట్టి ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండక సంహరించబడ్డారు. అదే గుంపులో మోషే, కాలేబు, యెహోషువలు ఉన్నారు. అలాగే భక్తులు దావీదు, హనోకు దేవునికి ఇష్టలని సాక్ష్యం పొందారు. వారి జీవితం ఎలా ఉందో మనం చూసాం. వారు దేవునికి ఇష్టలుగా ఉండటంలో వారు ఏం చేశారో మనకు చూసాం. దావీదు తన హృదయాన్ని దేవుని పరీక్షకు ఎలా పెట్టాడో, 7 సంగతులు సంపూర్ణంగా తన జీవితాన్ని దేవుని పరీక్షకు పెట్టుకున్న దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యమైనప్పుడు
ఆ విశ్వాసముతో అడుగులు వేసిన హనోక్, దేవునితో నడిచిన వాడు, దేవుని చేత కొనిపోబడిన హనోక్. దేవునికి ఇష్టం విశ్వాసం, సాతానుడికి ఇష్టం లేదు. అందుకే పేతురు విశ్వాసం మీద దెబ్బ కొట్టాడు. పౌలు గారు అదే అంటున్నాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. ప్రభు మన జీవితాల్లో కార్యం చేస్తాడని నమ్మాలి మనం తప్పకుండా. చాలాసార్లు మనం ఇంకేం చేస్తాడులే దేవుడని అపనమ్మకంతో ఉన్నావా? సరిదిద్దుకుందాం. సాతానుడు అపనమ్మకం కలిగిస్తాడు. సాతానుడు నీవు అపనమ్మకస్తుడిగా, అపనమ్మకస్తురాలుగా ఉండడం వాడికి ఇష్టం, కానీ దేవుడికి విశ్వాసంతో ఉండడం ఇష్టం. పరీక్షించుకుందాం. ఆత్మల ఫలము విషయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మృతులను గురించి, ప్రభునందు మృతులు, పాపములో మృతులు, నిరీక్షణ గలవారు, నిరీక్షణ లేనివారు, మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదన్నాడు పౌలు. శ్రమల విషయంలో, ఆత్మ సంబంధమైన వరముల విషయంలో మీకు తెలియకుండా నా ఇష్టం లేదన్నాడు. కాబట్టి వాక్య వెలుగులో మన జీవితాలు సరి చేసుకుందాం. మనం వినువారు మాత్రమై ఉండి మనల్ని మనం మోసం చేసుకోవద్దు. 1 కొరింథీ 10:12 అదే చూసాం కదా. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ప్రభు సహాయం అడుగుదాం. నేను కూడా అనేకులకు ప్రకటించి భ్రష్టుడనైపోకుండా ప్రభు నాకును సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసి ముగిద్దాం. దయగల తండ్రి, ఈ మాటలు మా అందరి హృదయాల్లో భద్రం చేయండి ప్రభువా. ఏ మాటలైతే మేము విన్నామో వాక్య ప్రకారం జీవించుటకు మా అందరికీ కృపనిమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. వందనాలండి అందరికీ.